నాకు తల్లే కాదు, నాకు గురువు, దైవం. నన్ను ఇక్కడ క్రమశిక్షణగా అసలు నన్ను తీసుకొచ్చింది అమ్మగారు. నేను తెలుసుకుంది కూడా నాయనగారి మాటలు చేయబట్టి. యూట్యూబ్లో నాయనగారు చెప్పిన విశేషాలన్నింటినీ కూడా నేను అమ్మ మీద తప్పు చేసి ఇక్కడికి వచ్చాను. నాయనగారు అక్కడికి వచ్చి అమ్మ ముందు అమ్మని తీసుకొచ్చేటప్పుడు అమ్మకి సాష్టాంగ నమస్కారం చేస్తున్నప్పుడు అమ్మ దగ్గర ఉండి ఆ సేవ చేస్తుంటే అరే నేను ఎప్పుడు ఇలా గురువుకి సేవ చేస్తాను అనుకుంటూ నాయనగారిని చూస్తూ అమ్మకి ఎలా సేవ చేయాలా అన్న ఒక విషయం గురించి ఎన్నోసార్లు తపన చెందుతూ అక్కడే భద్రాచలంలోనే అమ్మ కోసం ధ్యానం చేస్తుంటేనే నాయనగారు వచ్చి నా కల్లో మంత్రోపదేశం చేశారు. ఇంతకన్నా అనుకున్నాం నాకు ఇప్పుడు ఇక్కడ కూడా నేను కొన్ని దోషాలు చేస్తున్నాను, సరిగ్గా లేకపోతున్నా. నాయనగారు ఇప్పటికీ నా మీద ఎంతో ప్రేమగా నన్ను సరిదిద్దడానికి ఎన్నో విధాలుగా మంచిగా విను, సరిగ్గా చేయి అని చెప్తుంటే నాకు గురువు నన్ను ఎలా మార్చాలనేది చెప్తున్నారు. నేను దానికి ఎలా సాధించలేకపోతున్నాను, నా దైవాన్ని ఎలా చేరుకోవాలా అనే విషయం గురించి నేను మాటికి నేను ఒకటే నాయన అడుగుతూ ఉంటా. ఏమన్నా అమ్మ అనుగ్రహం వల్లనైనా అమ్మతో మాట్లాడినైనా అని అడుగుతుంటే ధ్యానం జపం చేయనైనా అని తప్ప ఇంకో మాట ఏమో నన్ను ఎప్పుడు కూడా నాయన తిట్టింది లేదు, ఏం లేదు. నేను చిన్న పొరపాటు చేసినా సరే నాలో మంచినే నాయన మంచిగా చేయను అంటే నేను తజ్జన అవుతూ ఉంటా. అరే ఎట్లా చేయాలా, ఏ రకం చేయాలి, సేవ ఏ రకం చేయాలా అని ఆలోచిస్తాను. లేకంటే ఆ వీడియోలలో నాయనగారు చేసే నిర్మలమైన మనస్తత్వంతో నిర్మలమైన చూపు నాయన్ని నేను మొదటిసారి ఇక్కడికి వచ్చి చూసినప్పుడు నాయనలో ఒక కంటిలో ఒక దివ్యమైన కాంతి నాలోకి వచ్చినట్టు అది వాస్తవంగా అది నాయనగారు జీపు దిగంగానే చిన్న త్రిశూలం పట్టుకుని దిగారు. చూడగానే ఆయన కళ్ళల్లో ఏదో తేజస్సు కనపడుతుంది. అరే భగవంతుని ఎలా చూసామా, ఏదో నాకు తెలియని ఆనందం ఏర్పడుతుంది. అప్పటి నుంచి నేను భద్రాచలం వెళ్ళినప్పుడు నుంచి నాకు మనసు భద్రాచలం నిలబడలేదు. ఎప్పుడు నా గురువు దగ్గరికి వెళ్తా, ఎప్పుడు నేను నా గురువు దగ్గర మంత్రోపదేశం చేసుకుంటా అన్న ఒక టెన్షన్ ఏర్పడదంటే నాకు ఏదో ఒక రాత్రి వచ్చి కళలోనే ఈ మంత్రోపదేశం చేశారు. అమ్మగారు వచ్చి నాకు దర్శనం ఇచ్చి ఏదో చెప్పారు, కానీ చాలా ఆనందపడ్డాను. ఆ ఆనందాన్ని ఇక్కడ వచ్చి ఈ అమ్మ దగ్గర నాయన దగ్గర సేవ చేసుకుంటూ నా జీవితాన్ని ఒక పరమాత్మంగా చేసుకున్న పరమాత్మలోకి అమ్మ దగ్గర లీనమైపోయి నా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాలనేసి నేను కోరుకున్నాను. కానీ నాయన గారిని నేను ఏ రకంగా అమ్మ దగ్గరికి వెళ్ళాలనేది శిక్షణ ఇంకా తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఆ విధంగా మార్గం నన్ను నిర్దేశించాలని నాయనగారిని కోరుకుంటాను. ఆయన గారికి ఎప్పటికీ నా జీవితాంతం కూడా రుణపడి ఉంటాను. నా గురువు, నా దైవం, నా తల్లిదండ్రి, అమ్మ, మాతావారికి గురుదేవుడు, నాయనే నాకు సర్వస్వం. వీళ్ళు తప్ప నాకు ఇంకెవరు సమస్య లేదు. నా కుటుంబం విషయాలు కూడా బాధ్యతలు, కానీ కన్నందుకు తల్లిదండ్రుల్ని ప్రేమించాలని ఒక విషయం ద్వారా వాళ్ళు ఎవరైనా సరే అమ్మాయి అన్నారు అన్ని సకల జీవులు ఒకటిలా ధర్మంగా ఉండాలా, శాంతితో ఉంచాలా, ప్రతి ఒక్కరిని కూడా మంచిగా చూసుకోవాలి, ధర్మంగా ఉండాలనేసి ప్రతి ఒక్కరి మీద అందరి మీద నాకు ప్రేమ ఉంది. ఒకరి మీద లేదు, ఒకరి మీద ద్వేషం లేదు, అందరి మీద ఒకటే ప్రేమ. కాకపోతే నాకు ఎక్కువ కోరుకున్నది ఒకటే కోరిక, అమ్మ దగ్గరికి ఎలా వెళ్ళాలా, అమ్మని ఎలా దర్శించుకోవాలా, ఒకటే కోరిక. ఒక 2 రోజుల ముందు అమ్మగారు కల్లోకి వచ్చారు, ఒక వింతగా వచ్చారు. ఆనందం చాలు నాకు. ఇంకా కొద్ది ఒక్కొక్క అడుగు వెళ్తున్నానో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నా మనసు కూడా కొద్దిగా పరిణామం చెందుతున్నట్టు శాంతి అవుతుంది. నా మనసు కూడా ప్రశాంతత అవుతుంది. పనిలో కూడా కొద్దిగా చురుకుగా పనిచేయగలుగుతున్నాను. ఆనందం ఉంది నాకైతే. ఎంత ఆనందం ఉందంటే ఒకరికి చెప్పలేను కూడా. ఏదైనా చేసినా కూడా ప్రశాంతత, ఆ ప్రశాంతత మీరు అందరూ కూడా పొందాలనుకుంటున్నాను. అదే ఆశ నాకు, ఇంకేం లేదు. ముందు ఎక్కువ నాకు ఉద్దేశం ఉన్నది ఏంటంటే ఎంత తొందరగా అమ్మ పాదాలు చేరుకోవాలని, అమ్మని దర్శించాలి, అమ్మతో మాట్లాడాలని కోరిక తప్ప నాకు వేరే కోరిక ఏం లేదు.